ఇన్హ్యూమన్గా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈరోజు ఏంటేంటో మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పటికీ నాకు అర్థం కాదు. రఫా అది ఏంటి? రఫా అంటే ఏంటి అనేది కూడా నిజంగా నాకు తెలియదు. ఆ సినిమాలు పెద్దగా నేను చూడను. ఇంత దారుణమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆయనకి తీర్పు చెప్పాలా అనేది మీ ద్వారా నేను రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇటువంటి అరాచకమైన శక్తిని ఎప్పుడైతే 2019లో వారిని గెలిపించారో అప్పటి నుంచి 5 సంవత్సరాలు కూడా సర్వనాశనం చేశారు. పోలీసు వ్యవస్థ కూడా నిర్వీర్యమైపోయి పొలిటికల్ వ్యవస్థ ఏదైతే చెప్తే దాని ప్రకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అట్లాగే బాధితులు చాలామంది ఉన్నారు అధ్యక్ష. ఏదైతే మన ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో సంఘీభావం చెప్పడానికి మా మంత్రివర్యులు సత్యకుమార్ గారు వెళ్ళినప్పుడు ఆయన కార్ని కూడా డ్యామేజ్ చేసి ఆయన్ని కూడా భయభ్రాంతులు చేసి నానా గొడవ పెట్టి ఆఖరికి తప్పించుకుని పారిపోవలసిన అవసరం ఏర్పడింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ఎన్ఈఆర్ గారు హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు అధ్యక్ష, అప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా ఉన్నారని భావించిన మలాన ఆనాటి ఉన్న ప్రభుత్వము ఈయన పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే సుమారు 2 నెలలు అజ్ఞాతవాసంలో గడపవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఈయన తప్పించుకున్నారు. వాళ్ళు తమ్ముడు తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ మొత్తం అంతా కలిసి అధ్యక్ష 50 మంది 2 నెలలు జైల్లో మగ్గవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు పోలీస్ అధికారులను అడిగితే వారు ఉచిత సలహా ఇచ్చారు అధ్యక్ష ఎన్ఈఆర్ గారికి. నువ్వు తప్పించుకుని వెళ్ళిపో, ఎక్కడో చోట కనీసం 2 సంవత్సరాల వరకు రావద్దు అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అంత అరాచకం జరిగిన పరిస్థితి నుంచి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష సంతోషంగా ఉన్నారు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. ఇంకొక విషయం, రాష్ట్రము ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాల్లో స్థిరమైన పురోగతికి శాంతి భద్రతలు కీలకం అధ్యక్ష. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలము రోడ్లు, బిల్డింగ్స్, పరిశ్రమల విస్తరణ ఒకటే సరిపోదు అధ్యక్ష. వ్యాపారులకు నమ్మకమైన వాణిజ్య వాతావరణం కూడా అవసరం అధ్యక్ష. ఇది బలమైన శాంతి భద్రతల ద్వారానే సాధ్యమవుతుంది అధ్యక్ష. టియా మోటార్స్ వాళ్ళు ఏదో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇదివరకు వైసీపీ ఎంపీ వాళ్ళని ఏ విధంగా బెదిరించారో ఆ బెదిరించిన మలాన ఎన్నో యాన్సిలరీ యూనిట్స్ రావటానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అవి రాకుండా పోయిన మాట వాస్తవం అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా చూస్తే అధ్యక్ష, మన రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 42% అల్లర్లకు సంబంధించిన మాత్రము తగ్గినాయి అధ్యక్ష, గొడవలు తగ్గినాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ మాత్రం 7% పెరిగినాయి అధ్యక్ష. సైబర్ క్రైమ్స్ కూడా 31% పెరిగినాయి అధ్యక్ష. దీనికి తగిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వము గౌరవ మంత్రివర్యులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకా మిగిలినవి చాలా ఉన్నాయి అధ్యక్ష. మీరు సమయం తక్కువ ఇస్తున్నారు కాబట్టి అధ్యక్ష నేను మెయిన్ పాయింట్స్ ఒకటే. ఈరోజు చాలా తక్కువ ఉందండి అనుకోకుండా, అంటే మధ్యాహ్నం డిఎస్సీ ఉన్నందువల్ల. అవును అధ్యక్ష. అంటే రేపు ఎల్లుండి కూడా నాకు కొంచెం ఒంట్లో బాగోక రావట్లేదు అధ్యక్ష. అది కూడా కొంచెం ఇప్పుడు కల్పిసి ఇచ్చేస్తే అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు హోం మంత్రివర్యులు అధ్యక్ష ఇదివరకు వారి దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. మార్చిలో నేను వారి దృష్టికి సమస్యల పరిష్కారం గురించి తీసుకుని వస్తే ఆవిడ ఏమని చెప్పారు అధ్యక్ష? సమస్యలన్నీ నో ప్రాబ్లం చేసేస్తామన్నారు అధ్యక్ష. అరే ఏదైతే పెట్రోల్ 150 లీటర్లే ఇస్తున్నారమ్మా, దయచేసి నెలకి 150 లీటర్లు ఇస్తున్నారు పోలీస్ అధికారులకి, పెట్రోల్ పెంచమంటే వెంటనే పెంచేస్తామని చెప్పి 300 లీటర్లు చేశారు అధ్యక్ష. కానీ కాగితం మీద ఉంది అధ్యక్ష. ప్రాక్టికల్గా ఇవాళ కూడా ఇంప్లిమెంట్ అవ్వట్లేదు అధ్యక్ష. మరి మంత్రివర్యులు దానికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి డిఎస్పీ ప్రమోషన్స్ రాకుండా వాళ్ళు ఎన్నో నిధులు నిర్వహిస్తూ ఎక్కడ కూడా రిమార్క్ లేకుండా ఉన్న వాళ్ళకి కూడా ఆ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి బాబు అని చెప్పి మొత్తుకున్నప్పటికీ కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇదివరకు అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వంలో 122 మందికి GOMS నెంబర్ 40 ద్వారా ఏదైతే 2021 23 మార్చి ద్వారా వాళ్ళకి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు
నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష